హాయ్ గాయ్స్, మరొక లేటెస్ట్ జాబ్ అప్డేట్ మీకోసం. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్స్ 2 ఉన్నాయి. ఒకటి ఆర్పిఎఫ్ 1/2024, అదేవిధంగా ఆర్పిఎఫ్ 2/2024. ఈ 2 నోటిఫికేషన్స్ ద్వారా 2 వేకెన్సీస్ని అంటే 2 టైప్ ఆఫ్ జాబ్స్ని ఫిల్ చేయబోతున్నారు. ఫస్ట్ నోటిఫికేషన్లో సబ్ ఇన్స్పెక్టర్సు, అదేవిధంగా సెకండ్ నోటిఫికేషన్స్లో కానిస్టేబుల్స్. ఈ నోటిఫికేషన్కి అప్లై చేయాలి అంటే ఓపెనింగ్ డేట్ వచ్చేసి 15 ఏప్రిల్ 2024 అంటా. ఇంకా చాలా టైం ఉంది. అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కూడా అవ్వలేదు. అదేవిధంగా దీనికి చివరి తేదీ వచ్చేసి మే 14, 2024. సో చాలా టైం ఉందండి. అభ్యర్థులు ఎవరైనా ఉంటే వారికి కావలసిన ప్రీ ప్లాన్డ్గా డాక్యుమెంట్ వెరిఫికేషన్స్కి సంబంధించి డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అదేవిధంగా మీ సర్టిఫికేట్స్ బయట తీసుకోవాల్సినవి ఉంటే అవి కూడా తీసుకొని రెడీగా ఉంచుకోండి. సో ఇక్కడ చూడండి, సబ్ ఇన్స్పెక్టర్స్కి పే లెవెల్ 7th CPC కింద 6 కేటగిరీ కింద ఉంటుంది. వీరికి 35,000 రూపాయల 400 రూపాయలు పర్ మంత్ శాలరీ అనేది వస్తుంది. మెడికల్ స్టాండర్డ్ B1 కింద ఉండాలి. దీనికి ఏజ్ క్రైటీరియా అనేది 1 జూలై 2024ని కట్ ఆఫ్ డేట్గా తీసుకోవాలి. మినిమం ఏజ్ అనేది 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు ఉండాలి. సో ఈ సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులు టోటల్గా 452 వేకెన్సీస్ ఉన్నాయి. సో నెక్స్ట్ వేకెన్సీ చూసుకుంటే కనుక కానిస్టేబుల్స్ అండి. 7th CPC 3 కేటగిరీ కింద పే స్కేల్ అనేది ఉంటుంది. వీళ్లకు ఇనీషియల్ పే అనేది 21,700 రూపాయలు ఉంటుంది. మెడికల్ స్టాండర్డ్ వీరికి కూడా B1 కేటగిరీ కింద ఉండాలి. ఏజ్ క్రైటీరియా చూసుకుంటే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ లోపు ఉండాలి. టోటల్గా 44,208 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ విధంగా ఈ 2 నోటిఫికేషన్స్ని కలుపుకొని టోటల్గా 4,660 పోస్టులను ఫిల్ చేయబోతున్నారు. సో ఇదొక భారీ నోటిఫికేషన్ అండి. రైల్వే రిక్రూట్మెంట్లో పోలీస్ ప్రొటెక్షన్కు సంబంధించి చాలా పెద్ద నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. చాలా పోస్టులు ఉన్నాయి. అభ్యర్థులు నీట్గా గమనించి అప్లై చేసుకోండి. చాలా టైం కూడా ఉంది. ఇంకా దీనికి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కూడా స్టార్ట్ కూడా కాలేదు. కాబట్టి ఈజీగా అప్లై చేసుకోండి. మంచిగా ప్రిపేర్ అవ్వండి. జాబ్లు కొట్టండి. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూడండి. సబ్ ఇన్స్పెక్టర్కి అయితే గ్రాడ్యుయేట్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ గ్రాడ్యుయేట్ ఉండాలండి. BSc కానీ, BCom కానీ, BA కానీ, BBA కానీ, ఎనీ టైప్ ఆఫ్ డిగ్రీ, బీటెక్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎనీ టైప్ ఆఫ్ డిగ్రీ ఉన్నవాళ్ళు అప్లై చేయొచ్చండి. అదే కానిస్టేబుల్స్ చూస్తే కనుక 10th ఆర్ ఈక్వివాలెంట్ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. కేవలం SSC ఉంటే సరిపోతుంది. కానిస్టేబుల్ పొజిషన్స్కి అయితే కేవలం SSC సరిపోతుంది. సో ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ చూడండి. కోవిడ్ పాండమిక్ 2019 కారణంగా ఈ నోటిఫికేషన్స్లో మరొక 3 సంవత్సరాలు అందరి అభ్యర్థులకు, అందరి క్యాండిడేట్స్కు, అన్ని క్యాండిడేట్స్కి మరొక 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇంక్లూడ్ చేసి ఇచ్చారు. సో మీకు ఏదైతే ఏజ్ ఉండాలో దానికంటే 3 ఇయర్స్ అదనంగా పెట్టి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ ఈ పొజిషన్స్ అన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వేకెన్సీస్ కాబట్టి ఫిజికల్ స్టాండర్డ్స్ కంపల్సరీగా మెయింటైన్ చేయాలి. దాంట్లో క్వాలిఫై కూడా అవ్వాలి. అదేవిధంగా రిలాక్సేషన్ చూస్తే ఇక్కడ రిజర్వేషన్ ఫర్ సూటబిలిటీ ఫర్ పర్సన్స్ విత్ బెంచ్ మార్క్ డిజబిలిటీ అయితే దానికి కూడా రిజర్వేషన్ అనేది నాట్ బీన్ ఐడెంటిఫైడ్ యాజ్ సూటబుల్ ఫర్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్. సో ఇక్కడ చూడండి, డిజబిలిటీ ఉన్నవాళ్ళు ఈ పొజిషన్స్కి అప్లై చేసుకునే అవకాశం అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా లేదు. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్కి, తర్వాత ఉమెన్స్కి, తర్వాత SC ST క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ప్రకారము రిజర్వేషన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటుంది. ఒకవేళ ఉమెన్స్ అయితే కనుక 15% అనేది ఎక్స్ట్రా రిజర్వేషన్ కల్పిస్తున్నారు. నెక్స్ట్
మోడ్ ఆఫ్ సెలెక్షన్ చూస్తే ఒక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ దీంతో పాటు ఫిజికల్ మెజర్మెంట్స్కి సంబంధించి మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఈ 2 ఎగ్జామినేషన్స్ కంపల్సరీగా మీరు క్వాలిఫై కావాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫీ అనేది ఇచ్చారు. ఈ అప్లికేషన్ ఫీ చూస్తే ఫర్ ఆల్ క్యాండిడేట్స్ అవుట్ ఆఫ్ దిస్ ఫీ 500 అండ్ అమౌంట్ ఆఫ్ 400 షెల్ బీ రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ చార్జెస్ యాజ్ అప్లికేబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ ద సిబిటి. సో అందరికీ క్యాండిడేట్స్కు అందరికీ జనరల్గా 500 రూపాయలు అనేది ఇక్కడ మీరు పేమెంట్ చేయాలి. ఇనీషియల్గా మీరు ఎప్పుడైతే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కండక్ట్ చేసినప్పుడు అటెంప్ట్ చేస్తారో అప్పుడు మీకు 400 రూపాయలు అనేది రిఫండ్ చేస్తారు. సో ఇక్కడ మనకు కేవలం 100 రూపాయలనే మనము పరిగణించాలి. కాకపోతే ఫస్ట్ 500 తీసుకుంటారు, ఆ తర్వాత మళ్ళీ 400 రూపీస్ అనేది వెనుకకి మనకు రిఫండ్ చేస్తారు. ఒకవేళ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, ఎక్స్ సర్వీస్ మెన్స్, తర్వాత ఫీమేలు, మైనారిటీస్కి సంబంధించిన క్యాండిడేట్స్ అయితే కేవలం 250 రూపాయలు మాత్రమే మీరు అప్లికేషన్ ఫీ అనేది పేమెంట్ చేయవలసి ఉంటుంది. అండ్ దిస్ ఫీ ఆఫ్ 2000 రూపీస్ షెల్ బీ రిఫండెడ్ డ్యూలీ డిడక్టింగ్ బ్యాంక్ ఛార్జెస్ యాజ్ అప్లికేబుల్ ఆన్ అపియరింగ్ ఇన్ ద సిబిటి. సో వీళ్ళకి కూడా ఎవరైతే సిబిటి టెస్ట్ని అంటే రిటర్న్ టెస్ట్ని అటెంప్ట్ చేస్తారో వాళ్లకు 250 రూపాయలు వీరు ఏదైతే పేమెంట్ చేస్తారో ఆ అమౌంట్లో నుంచి కేవలం బ్యాంక్ ఛార్జెస్ మాత్రము డిడక్ట్ చేసుకొని మిగతా అమౌంట్ని మీకు రిఫండ్ చేస్తారు. సో ఇక్కడ చూడండి, ఈ సెంట్రలైజ్డ్ రైల్వే రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్లో ఏ రైల్వే సెక్టార్స్ ఇన్క్లూడ్ అయి ఉన్నాయి అనేది ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. రైల్వే సెక్టార్ నేము, అదేవిధంగా వారి యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనేది ఇచ్చారు. మనకు సికింద్రాబాద్ చూసుకుంటే అదేవిధంగా సికింద్రాబాదు రైల్వేస్కు సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఏ రైల్వేస్కు సంబంధించిన వారు ఉంటే ఆ రైల్వేస్కు సంబంధించి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. మీకు పోస్టింగ్ అనేది కూడా మీకు దగ్గరలో మీకు రిలేటెడ్ ఉన్న రైల్వేస్లోనే పోస్టింగ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇదండి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో సబ్స్క్రైబ్ చేయించండి, షేర్ చేసి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని పాస్ ఆన్ చేస్తూ ఉండండి. మీలాగా ఎవరైతే జాబ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారో, సెర్చ్ చేస్తూ ఉంటారో వారందరికీ కూడా ఈ వీడియో అనేది రీచ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కి సంబంధించిన మీకు ఏవైనా డౌట్స్ ఉంటే మీరు కింద కామెంట్లో పెట్టండి. దానికి సంబంధించిన డౌట్స్ని కూడా నేను క్లియర్ చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా క్లియర్ చేస్తాను. ఆల్మోస్ట్ అన్ని రకాల డౌట్స్ అనేది క్లియర్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.